మిడిల్ ఈస్ట్లో తీవ్రవాదం పెంచి పోషించిన ఖమేనీ, టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా దాడులు, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అదేవిధంగా ఇరాన్ పౌరులు సహకరించాలని రిక్వెస్ట్. ఇరాన్తో పాటు సరిహద్దుల్లో ఉన్న ఉగ్రస్థావరాలపై దాడులు, 3 దశాబ్దాలుగా అనేక ఉగ్ర సంస్థలకు ఊపిరిపోసిన ఖమేనీ అణ్వస్త్ర స్వప్నంపై 2016 నుండి ట్రంప్ పోరు, 27 అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ అటాక్. ఇక ఖమేనీది దారుణ హత్య రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. పాక్ అల్లర్లు, 12 మంది నిరసనకారుల మృతి, ప్రపంచవ్యాప్తంగా వందల విమానాల రద్దు, ఎయిర్పోర్టుల్లోనే ప్రయాణికులు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ 86 ఏళ్ల ఆయతుల్లా అలీ ఖమేనీ ఇక లేరు. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాల సంయుక్త దాడిలో ఆయన చనిపోగా ఇరాన్ ప్రభుత్వం మీడియా ఆదివారం ఉదయం ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లుగా పేర్కొంది. అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్లో ఖమేనీ హతమైనట్లుగా మొట్టమొదట ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించమైతే జరిగింది. ఇక అదేవిధంగా సామాన్య